హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో బేసికల్గా చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు, మనకి కోడింగ్ రాకపోతే, ప్రోగ్రామింగ్ రాకపోతే అసలు ఐటీ ఇండస్ట్రీలో కంపెనీస్లో జాబ్సే ఉండవు ఎలా అనేసి చాలా డౌట్స్ అనేది ఉంటాయన్నమాట. సో దానికి ఆన్సర్ ఏంటి అంటే, అసలు మీకు కోడింగ్ రాకపోయినా సరే మీరైతే ఐటీ కంపెనీస్లో స్పెసిఫిక్ నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ హ్యాపీగా దాంట్లో బోల్డ్ అన్ని జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ వాటికి కావాల్సిన స్కిల్స్ అండ్ జాబ్ రోల్స్ అయితే ఇక్కడ చెప్పబోతున్నాను అనమాట. సో చూసేయండి. ముందుగా మనకి జాబ్ రోల్స్ వచ్చేసరికి బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఆర్ క్యూఏ, ఐటీ సపోర్టర్, టెక్నికల్ సపోర్టర్ అనేసి కూడా అంటాము, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, యూఐ/యూఎక్స్ డిజైనర్, హెచ్ఆర్ అనమాట, అండ్ రిక్రూటర్ కూడా అనొచ్చు. సో ఇవన్నీ కూడా టాప్ నాన్ కోడింగ్ ఐటీ స్కిల్స్. సో ముందుగా ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ గురించి అయితే చూసేయండి. బిజినెస్ అనలిస్ట్ కోసం మనకి ముందుగా కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే ఎంఎస్ ఎక్సెల్, ఎస్క్యూఎల్ బేసిక్స్, డాక్యుమెంటేషన్ టూల్స్, కమ్యూనికేషన్, ఇవైతే రావాలండి. దాని తర్వాత డేటా అనలిస్ట్ అంటే మనకి దీంట్లో ఎంఎస్ ఎక్సెల్, పవర్ బిఐ ఆర్ ట్యాబ్లో, స్టాటిస్టిక్స్, ఎస్క్యూఎల్ బేసిక్స్ అనేవి రావాలి. అండ్ ఇక్కడ మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేసి అంటున్నాం కదా, దానికోసం మనకైతే మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్, రైటింగ్ టెస్ట్ కేసెస్, బగ్ ట్రాకింగ్ టూల్స్, బేసిక్స్ ఆఫ్ ఆటోమేషన్ గురించి అయితే డెప్త్గా రావాలి. అండ్ ఇక్కడ మనకి ఐటీ సపోర్ట్ రోల్ కోసం అయితే నెట్వర్కింగ్ బేసిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్, టికెటింగ్ టూల్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ అయితే రావాలి. అండ్ దాని తర్వాత సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కోసం స్కిల్స్ వచ్చేసరికి విండోస్ ఆర్ లైనెక్స్, నెట్వర్కింగ్, క్లౌడ్ బేసిక్స్, సెక్యూరిటీ అండ్ బ్యాకప్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకే, దాని తర్వాత యూఐ/యూఎక్స్ డిజైనర్ కోసం మనకి ఫిగ్మా, అడోబ్ ఎక్స్డి అండ్ ఫోటోషాప్ అండ్ రైట్ ఫ్రేమింగ్, ప్రోటోటైపింగ్, డిజైన్ ప్రిన్సిపల్స్, యూజర్ రీసెర్చ్ అనేవి తెలియాలన్నమాట. అండ్ ఇక్కడ మనకి హెచ్ఆర్ అంటే రిక్రూటర్ ఆర్ హెచ్ఆర్ రోల్ కోసం మనకి రిక్రూటింగ్ టూల్స్ అంటే నౌకరీ, లింక్డ్ఇన్ ఇలాంటి టూల్స్ అనేవి రావాలి. అండ్ దాని తర్వాత కమ్యూనికేషన్ నెగోషియేషన్ అనేది రావాలి. బేసిక్స్ హెచ్ఆర్ పాలసీస్ అనేవి కొన్ని ఉంటాయండి ప్రతి ఒక్క కంపెనీలో కూడా. సో అవి అన్నీ కూడా మనకి తెలియాలి. అండ్ పీపుల్ మేనేజ్మెంట్ అనేది ప్రత్యేకంగా రావాలన్నమాట ఈ హెచ్ఆర్ ఆర్ రిక్రూటర్ రోల్ కోసం అయితే. ఇదండి టాప్ నాన్ కోడింగ్ ఐటీ జాబ్ రోల్స్ అండ్ వాటికి కావాల్సిన స్కిల్స్ వచ్చేసరికి. అసలు నెక్స్ట్ మీకు అసలు ఎలాంటి వాటిపైన డౌట్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ అప్ చేస్తాను. అండ్ బై ద వే మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసారు. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది దీంట్లో. మీకు ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ 1999 అంటున్నాం. సో దీంట్లో అసలు ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయంటే ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్, మాక్ ఇంటర్వ్యూస్, స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ అనేవి ఉంటాయి. అండ్ 200 అవర్స్ కంటెంట్ అనేది ఉంటుంది. అంటే చాలా డెప్త్, ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా మీకు ప్రాక్టికల్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో మీకు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే ఈ పైథాన్ డెవలపర్కి కావాల్సిన ఎంత నాలెడ్జ్ కావాలో అంత నాలెడ్జ్ అనేది వస్తుంది. వాట్ ఎవర్ మీకు ఒక స్కిల్ కావాలి, పైథాన్ ఫుల్ స్టాక్గా హోల్ ప్యాకేజ్ లాగా రావాలి అంటే ఈ పైథాన్ ఫుల్ స్టాక్ 1999 అనేది చాలా బెటర్ ఆప్షన్ అండి. అండ్ ఇక్కడ మనకి ఫీచర్స్ మీకు ఇంకా తెలియాలి అన్నా, లేదా సిలబస్ మెయిన్గా తెలియాలి అన్నా, దీనికోసం మీరు ఒక ఫ్రీ డెమో అంటే ఫ్రీ క్లాసెస్ చూడాలి అన్నా కూడా జస్ట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసే కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే అప్రోచ్ అయిపోండి. ఎవ్రీథింగ్ కూడా మీ ముందు ఉంటుంది. అండ్ ఆ ఫ్రీ డెమో మీకు నచ్చింది, అర్థమైంది అంటేనే జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.